వాసన ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంటుంది, మన ఇంటి చెట్టు వాసన బాగుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుగురి కిచెన్. వాతావరణం బయట చల్లగా ఎంత బాగుందో మీరు చూడొచ్చు ఈ మధ్య రోజుల్లో. చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై తింటరా, సూపర్ అయింది. కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీతో కమింగ్ సండే లేకుంటే మళ్ళీ వచ్చే సండే ఏదో ఒక సండేలో మంచిగా ఇలా బయటికి వచ్చి నచ్చిన వంటకం చేసుకొని ఇట్లా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి. కానీ ఆ టేస్ట్ వస్తుందండి బయటికి వచ్చి చేసుకున్నప్పుడు. ఇంట్లో ఉన్నట్టు రెగ్యులర్ ఉండదు. బయటికి వచ్చి ఆ ఉప్పు కారం బేసిక్ వేసుకొని వండుకున్నా సరే మీరు చూడొచ్చు ఆ పాలలాగా అద్దరిపోతుంది మన టేస్ట్. బయటికి వచ్చి తిందామంటే అది ఏందో కానీ అలా బయటికి వచ్చి మైసమ్మల దగ్గర పొలంలో వచ్చి వండుకొని తినే దాంట్లో అసలు టేస్ట్ అది కుదురుతా చూడు, అదిరిపోతుంది. అందులో ఏదో మ్యాజిక్ వస్తుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదే మేము చేస్తున్నాం మీరు మా ఫ్యామిలీతోని. సో ఇక్కడ మేము రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం, బగారా రైస్. సో మా అక్క ఇక్కడ కొంచెం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంది. సో దాంట్లో పచ్చిమిర్చి, బగారా ఆకు, చెక్క, లవంగ, ఇలాచి మీరు చూడొచ్చు. కొంచెం అంటే మాకు అందుబాటులో పుదీనా లేక మేమేం చేసినట్టే కరివేపాకు వేసుకున్నాం. ఆ కరివేపాకు కూడా నేను మీకు చూపిస్తాను వీడియో స్టార్టింగ్లో, మీరు చూసే ఉంటారు. అది మా ఇంట్లో పెరట్లో కొంచెం పెరిగిన కరివేపాకు అండి. సో దాంట్లో కొంచెం జింజగార్లిక్ పేస్ట్ వేసుకొని అట్లా కొంచెం ఒక 2 నిమిషాలు కలుపుకొని వేగించుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని సరిపడా ఉప్పు, ధనియా పొడి వేసుకొని ఎసరి మరిగించుకుందాం. ఇక్కడ నుంచి మా అక్క మీకు చెప్తుంది ఏం చేస్తున్నామని. ఉల్లిగడ్డ వేస్తున్నాను, నేను పోసిన. ఇప్పుడు చేస్తున్న వంట వచ్చి చికెన్ ఫ్రై అండి. మీరు చూడొచ్చు మా అక్క ఇక్కడ ఉల్లిగడ్డలు వేస్తుంది. అండ్ మీరు పార్ట్ 1 వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నా. అండ్ హోప్ యూ గైస్ ఈ వీడియోని కూడా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వీడియోస్కి, థ్యాంక్ యూ. సేమ్ ఇలానే మీరు ఇక ముందు కూడా మాకు ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ పైసల వెనకాల ఎప్పుడు మనకి కూడా ఉంటూనే ఉంటుంది. సో ఈ సండే, కమింగ్ సండే మీ ఫ్యామిలీతో మంచిగా ఇట్లా సమయాన్ని గడిపి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మంచి సమయాన్ని గడిపి ఎంజాయ్ చేయండి. Hope you guys enjoy this video. Thank you so much. Please do like, share and subscribe to Suguri Kitchen. Thank you so much. తొందరగా అవుతుందని గాలి వస్తుంది బాగా మంట కనిపిస్తుంది. అల్లం వెల్లిపాయ ఇంట్లో దంచుకున్నది బాగుంటుంది. ఇట్లా పొలాలలో వండుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం పసుపు వేసుకున్నాం. చికెన్ వేస్తున్నాడు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా అయింది. జర మగ్గితే కారం ఉప్పు వేసుకుంటే నూనె ఫ్రై కావాలి. కారం వేసుకున్నాం కదా, ఓకే. ఒక 2 నిమిషాలు అయితే చాలు. ఇది మన ఇంట్లో కారం కదా, మనం పట్టించుకున్న కారం ఎక్కువ ఉంటుంది. తోటకాయలు మన తోటకాయలు కాబట్టి కారం బాగుంటుంది. ధనియాల పొడి అన్నీ వేసి కలిపి ఒకసారి మూత వేసేస్తే మగ్గుతుంది. అదిరిపోయింది కలర్ మాత్రం. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ నాటుకోడి పులుసు. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై. మస్తుగా అయింది, ఆకలి అవుతుంది. జల్దీ
జొన్న రొట్టె, చికెన్ ఫ్రై, ఇంకా నాటుకోడి, బగారన్నం. రైట్. బగారన్నం అయ్యింది, నాటుకోడి వండుకుంటే ఓకే. ఇది జర చికెన్ ఉడికింది కదా, ఇది మధ్యలో వేస్తే తొందర ఉడుకుతుంది. మంట ఎక్కువ అయింది, ఇంకోటి గాలి ఎక్కువైంది. గాలి పెడుతుంది బాగా. చికెన్ ఫ్రై రెడీ శివ. అన్నం అయింది, సరితే అన్నం దింపి చికెన్కి పెట్టితే నాటుకోడి పెట్టేద్దాం. చికెన్ ఫ్రై అయిపోయింది, ఇక దింపేదే. ఇక మంచిగా ఉడికింది టమాటా, ముక్క కూడా మంచిగా ఉడికింది. చూస్తాం మనకి ఇక ఇట్లాంటివి కూడా మంచిగా ఉడికిపోయి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం చూసుకుంటే అయిపోతుంది. ఇక మంచిగా ఉడికింది. అవునవును, మొత్తం అయిపోయింది, తీసేద్దాం. ఓకే శివ ఇప్పుడు చికెన్ అయింది, రొట్టెలు అయిపోయినాయి, బగారన్నం అయింది. ఇప్పుడు నాటుకోడి పెట్టుకుంటే ఇక దీని పని వస్తుంది. ఇక గిన్నె పెడుతురా, కాలుతుంది. నూనె పోసి అన్ని మసాలాలు వేసి కాలుతుంది. మరి ఏం చేద్దాం, ఇది నూనె ఎక్కువనే వేద్దాం. నాటుకోడి కదా, నూనె ఎక్కువనే వేద్దాం. జర మంచిగా వస్తుంది, మంచి నూనెలా గోలిస్తే మంచిగా అయిపోయింది. బగారా రైస్ అయిపోయింది. ఉల్లిగడ్డ వేస్తున్నా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మంచిగా వేయించుకొని చికెన్ వేస్తే బిర్యానీ ఆకేద్దాము. ఇది నాటుకోడి కదా, బాగుంటుంది. ఇలాచీలు, యాలకులు, లవంగాలు, చెక్కేద్దాం. తర్వాత మళ్ళీ ఏడుకోవాలి శివా, ఏడుకోదాం. డ్యామ్ కాడికి పోయేస్తావా? గంట ఎందుకు అమ్మనిగా నా కట్టెలు పుంజా పెట్టిన పుంజు, నాటుకోడి పుంజు పుంజే కదా, ఊళ్ళో దిగే పుంజు. అది మన లాస్ట్ వీడియోలో కూడా మనం నాటుకోడితో పెట్టినాము, కానీ అవి మనం ఏమంటారు పల్లెటూరులో మొత్తం పొలాల్లో తిరిగినాయి. అది చిన్నవి, చిన్న వరుస కోళ్ళు అంటారు చూసినావా, సొనాలి బ్రీడ్లో నాటుకోడి. అవి వదిలేసిన జంగల్. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం, మాడకుండా ఉంటుంది. ఉప్పు వేస్తే మాడిపో, అడుగు పడుతుంది. జన్ను ఎలా మగ్గని. ఓకే, టైం పడుతుంది. నాటుకోడి కదా, టైం పడుతుంది. టైం పడుతుంది, కానీ పులుసులో ఉంటుంది. పిల్లలతోని తిరిగిపోతుంది. శివ తీద్దాం, ఇక చూద్దాం. మగ్గింది, మగ్గింది అయ్యా, మంచిగా అయింది. ఇప్పుడు ఇంత కారం వేస్తే ఇంకా అడుగు పడుతుంది. ఇప్పుడు కారం వేద్దాం, కారం, టమాటా, మసాలా అన్నీ వేసి నీళ్ళు వేసి పెడదాం. ఇక కారం ఎక్కువనే వేసుకున్నాం. చాలు, కొంచెం ఉప్పు వేస్తున్నాం. అప్పుడు కొంచెం వేసినాం కదా, మళ్ళీ కొంచెం వేద్దాం. నీళ్ళు వేస్తున్నట్టు
నీళ్ళు వేసుకుంటే జర ఉడుకుతుంది కారం గిట్ల. కొంచెం జీరా పౌడర్ వేద్దాం. లాస్ట్ చికెన్ మసాలా వేసి కొత్తిమీర దింపుతుంది. కొంచెం ధనియా పౌడర్, ఇంతసేపు మూత కడదాం. ఇదంతా ఉడికినాక టమాటా వేసి సరిగ్గా టమాటాలు కట్ చేయి. చేస్తే ఇంకా టమాటా వేసి లాస్ట్ కొత్తిమీర వేసి దింపితే అయిపోతుంది. నాటుకోడి పులుసు రెడీ. ఇంకా 2 పోయి. మీ చూడవచ్చు మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర టమాటా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే అంతే రెడీ నాటుకోడి పులుసు. మా పొలంలో ఇలా ఈరోజు మా ఫ్యామిలీతో ఇట్లా మంచిగా మేము ఎంజాయ్ చేస్తున్నాం. కానీ టేస్ట్ మాత్రం ఉంది. చికెన్ ఫ్రై నేను తిని చెప్తున్నా అద్దరిపోయింది అండ్ జొన్న రొట్టెతోని. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఈ అన్ని ఐటమ్ని ఆ మోత్కాకులు పెట్టుకొని తిని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరు చూడండి అండ్ మీరు కూడా ఇట్లా మీ ఫ్యామిలీతో మంచి ప్లాన్ చేయండి. ఆ షేర్వా చూడండి మా అక్క చూపిస్తుంది ఎంత బాగుంది, అద్దరిపోయింది. ఆహా చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలా మంచిగా పచ్చని పొలంలో ఇది మా పొలం అండి. ఇలా మా పొలంలో మంచిగా ఇట్లా కూర్చొని మా ఫ్యామిలీతో మంచి చూడండి ఎంత బాగుందో. ఆ పక్షి ఆ మాట ముచ్చట అద్దరిపోయింది, చాలా బాగుంది ఈ చల్లని వాతావరణానికి. సో ఇట్లా మేము ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఇట్లా 11 గడిపినాం. ఎప్పుడు సిటీ లైఫ్లో కాకుండా ఈ సిటీలో నుంచి ఇలా దూరంగా వచ్చి బేసిక్ చెట్ల మధ్యలో కూర్చున్నా ఆనందమే వేరు, ఆ ప్రశాంతత వేరు, అదిరిపోయింది. సో ఇప్పుడు జర అట్లా కూర్చొని మంచిగా తింటూ ఈ చల్ల వాతావరణంలో ఫుడ్ ఎంజాయ్ చేస్తా. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మీరందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే మా వీడియోస్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుగురు కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్. నేను పోయి ఫుడ్ ఎంజాయ్ చేస్తా. జొన్న రొట్టె చికెన్ ఫ్రై సూపర్ ఉంది. తిన్నారా? చాలా బాగుంది. చూడండి నాటుకోడి ఇది ఫ్రై, చికెన్ ఫ్రై. కన్నయ్య చికెన్ ఫ్రై తింటరా, సూపర్ అయింది. తీసుకో సరతా తినే. బాగుంది.